హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ మేఘనా రెడ్డి. ఈరోజు అండి నేను మన ఛానల్ ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేయబోతున్నానండి. నేను ఫాలో అయ్యేది మన సబ్స్క్రైబర్తో షేర్ చేస్తున్నాను అనమాట. ఏంటి అంటే, షాపింగ్కి వెళ్ళేటప్పుడు అండి పర్ఫెక్ట్ బడ్జెట్ ప్లాన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను రెగ్యులర్గా యూజ్ చేసే టిప్స్ అనేది షేర్ చేస్తాను అనమాట. మనలో షాపింగ్కి వెళ్తే అండి విచ్చలవిడిగా ఖర్చు చేసేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎంత షాపింగ్ చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు, మళ్ళీ ఇంకేదో ఒకటి మిస్ చేసుకున్నా అన్న ఫీలింగ్లో ఉంటారు. అందరూ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, షాపింగ్కి వెళ్ళేటప్పుడు అండి ఫస్ట్ మీకు ఎందుకోసం మీరు షాపింగ్కి వెళ్తున్నారు, ఏది తీసుకోవాలని వెళ్తున్నారు అంటూ మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకు అలా అంటున్నానంటే, మన షాప్కి వెళ్ళగానే మనకు ఆఫర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు 999 రూపీస్కి 3 డ్రెస్సెస్ అలా పెట్టారనుకోండి, 2 or 3 డ్రెస్సెస్. అసలు మీకు ఆ డ్రెస్ అవసరమా అనేది ఫస్ట్ మీరు ఆలోచించుకోవాలి అన్నమాట. ఆలోచించుకోకుండా ఆఫర్ ఉంది కదా అని మీరు తీసుకుంటే అది మీరు వేసుకోరు, అండ్ మీకు బడ్జెట్ ప్లానింగ్లో కూడా మీకు ఆ 999 అమౌంట్ అనేది మీకు కట్ అయిపోతుంది అనమాట. సో అలా ఎప్పుడు చేయకూడదండి. మీకు ఏదైతే అవసరమో ఫస్ట్ దానిపైన మీరు ఫోకస్ చేయాలి. కంటికి నచ్చిందల్లా మనం తీసుకుంటూ వెళ్తే మనం ప్రాపర్ మనకు కావాల్సిన దగ్గర బడ్జెట్ లేకుండా అయిపోతుంది అనమాట. అండ్ ఇంకొకటి, చాలామంది అండి డీమార్ట్కి వెళ్ళినా ఇలాంటి ఉంటాయి కదా సూపర్ మార్కెట్స్, ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలతో వెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా కన్నా అండి మనమైనా పిల్లలైనా కూడా ఎంప్టీ స్టమక్తో సూపర్ మార్కెట్స్ కానీ డీమార్ట్ కానీ వెళ్ళకూడదనమాట. మనకు ఆ ఆకలి లెవెల్స్కి, ఆ క్రేవింగ్స్కి మనం చూసిందల్లా తీసుకుంటాం, తినేస్తాం. అది ప్రాపర్ షాపింగ్ కూడా అవ్వదన్నమాట. మీరంతా కూల్గా ఉన్నప్పుడు మీరంతా డిన్నర్ కానీ లంచ్ కానీ చేశాకే మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళాలండి. ఈ విధంగా కూడా మనకి బడ్జెట్ తగ్గుతుంది అనమాట. అండ్ ఇంకొక మెయిన్ విషయం అండి, మామూలుగా అండి కొంతమంది ఇలా చూస్తూ వెళ్తూ ఉంటారని షాపింగ్లో ఉన్న ఐటమ్స్ అన్ని వాళ్ళు తీసుకోము అని తెలిసినా కూడా షాప్ అతన్ని విసిగిస్తూ ఉంటారు. ఈ 10% డిస్కౌంట్ ఇస్తావా, 30% డిస్కౌంట్ ఇస్తావా అని. తీరా చూసి తను యాక్సెప్ట్ చేసేసరికి వీళ్ళు మాకు వద్దు అని చెప్తుంటారు. అలా ఒక వ్యక్తిని మనము టైంని పాడు చేయడం అనేది కరెక్ట్ కాదు అనమాట. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం సరి అయింది కాదు. మీరు తీసుకుంటాను అంటేనే దానిపైన మీరు ఎంత రేట్ తగ్గిస్తారు, ఎంత డిస్కౌంట్ ఇస్తారు అని అడగండి. అదేవిధంగా అండి షాపింగ్కి వెళ్ళేటప్పుడు నేను ఇంత బడ్జెట్లో నేను తీసుకుంటాను అని కొంతమంది టార్గెట్ పెట్టుకుంటారు, వెళ్ళేసరికి ఎక్కువ అవుతుంది. సో మీరు అలాంటి బడ్జెట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సినవి ఏంటని మైండ్లో పెట్టుకొని ఫస్ట్ మీ కంటికి ఎన్ని కనిపించినా ఫస్ట్ మీరు ఎందుకోసం షాపింగ్కి వచ్చారో ఆ షాపింగ్ అనేది కంప్లీట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈ 4 చిట్కాలు మీరు పాటించడం వల్ల ఏమవుతుందంటే మనకి డబ్బులు కూడా అనేది సేవ్ అవుతాయి. అదేవిధంగా ఒక ప్రోడక్ట్ ఇంటికి తెచ్చుకున్నామంటే దానికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం పెట్టే ప్రతి రూపాయికి మనకి తిరిగి వెళ్ళి చూస్తే సాటిస్ఫాక్షన్ ఉండాలి అనమాట. ఈ విధంగా అంటే మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. తప్పకుండా షాపింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బై బై.